ఓం శాంతి 25/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సర్వశ్రేష్టమైన గుణము శాంతి కనుక శాంతిగా మాట్లాడండి. అశాంతిని వ్యాపింపచేయడం మానేయండి. ప్రశ్న: సంగమ యుగంలో తండ్రి ద్వారా పిల్లలకు ఏ వారసత్వం లభిస్తుంది? గుణవంతులైన పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: 1 జ్ఞానము, 2 శాంతి, 3 గుణముల వారసత్వం తండ్రి ద్వారా సంగమ యుగంలో లభిస్తుంది. గుణవంతులైన పిల్లలు సదా సంతోషంగా ఉంటారు. ఎవరి అవగుణాలను చూడరు, ఎవరిపైన ఫిర్యాదులు చెయ్యరు. ఎవరిలో అవగుణాలు ఉంటాయి వారి సాంగత్యమును కూడా చెయ్యరు. ఎవరేమి అన్నా విని విననట్లుండి తమ ఆనందంలో ఉంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఒకటేమో మీకు తండ్రి ద్వారా జ్ఞాన వారసత్వం లభిస్తూ ఉంది. రెండవది తండ్రి నుండి మరియు ఈ చిత్రాల నుండి కూడా మీరు గుణాలను తీసుకోవాలి. లక్ష్మీనారాయణుల చిత్రం ద్వారా తండ్రిని శాంతి సాగరులని అంటారు. కావున శాంతిని కూడా ధారణ చేయాలి. శాంతిగా ఉండేందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పరస్పరంలో చాలా శాంతియుతంగా వ్యవహరించండి. ఈ గుణం అలవర్చుకోవాలి. జ్ఞాన గుణము తీసుకుంటూనే ఉన్నారు. ఈ జ్ఞానాన్ని చదువుకోవాలి. ఈ జ్ఞానం కేవలం ఈ విచిత్ర తండ్రి మాత్రమే చదివిస్తారు. విచిత్రమైన ఆత్మలు చదువుకుంటారు. ఇదే ఇక్కడి క్రొత్త విశేషత. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. కృష్ణుడి వలె దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి చెప్తున్నారు, నేను శాంతి సాగరుడను కనుక ఇక్కడ శాంతిని స్థాపన చేయాలి, అశాంతిని సమాప్తం చేయాలి. నేను ఎంతవరకు శాంతిగా ఉన్నాను అని మీ నడవడికలను పరిశీలించుకోవాలి. అనేక మంది పురుషులు కూడా శాంతిని ఇష్టపడతారు. శాంతిగా ఉండడం మంచిదని భావిస్తారు. శాంతి గుణం కూడా చాలా గొప్పది. అయితే శాంతి ఎలా స్థాపన అవుతుంది? శాంతి అనగా అర్థం ఏమిటి? ఇది భారతవాసులైన పిల్లలకు తెలియదు. తండ్రి భారత్ వాసులకే చెప్తారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఆంతరికంలో కూడా తప్పకుండా శాంతి ఉండాలి అని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. ఎవరైనా అశాంతిగా చేస్తే స్వయం కూడా అశాంతిగా అవ్వాలి అని కాదు. అశాంతిగా అవ్వడం కూడా అవగుణమే. అవగుణాలను తొలగించాలి. ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాలి. అవగుణాల వైపు చూడను కూడా చూడరాదు. ఎవరైనా జోరుగా శబ్దం చేస్తూ మాట్లాడుతున్నా స్వయం శాంతిగా ఉండాలి. ఎందుకంటే తండ్రి మరియు దాదా ఇరువురు శాంతిగా ఉంటారు. ఎప్పుడు కోపపడరు, బిగ్గరగా అరవరు. ఈ బ్రహ్మ కూడా నేర్చుకున్నారు కదా శివబాబా నుండి. ఎంత శాంతిగా ఉంటే అంత మంచిది. శాంతిగా ఉంటేనే స్మృతి చేయగలరు. అశాంతిగా ఉన్నవారు స్మృతి చేయలేరు. ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాల్సిందే. దత్తాత్రేయుడు మొదలైన వారి ఉదాహరణలు కూడా ఈ సమయానికి వర్తిస్తాయి. దేవతల వంటి గుణవంతులు ఇంకెవ్వరూ ఉండరు. ముఖ్యమైనది ఒకే వికారం. మీరు దానిపై విజయం పొందుకుంటున్నారు. కామ వికారం పైన, కర్మేంద్రియాలపై విజయం పొందుకోవాలి. అవగుణాలను వదిలేయాలి. అవగుణాలు కలిగిన వారిని చూడను కూడా చూడరాదు. వారితో మాట్లాడను కూడా మాట్లాడరాదు. ఎవరిలో గుణాలు ఉంటాయో వారి వద్దకే వెళ్ళాలి. ఉండడం కూడా చాలా శాంతిగా మధురంగా ఉండాలి. కొద్దిగానే మాట్లాడి మీరు అన్ని కార్యాలు చేయగలరు. అందరి నుండి గుణాలను గ్రహించి మీరు గుణవంతులుగా అవ్వాలి. ఎవరైతే తెలివైన మంచి పిల్లలుగా ఉంటారో వారు శాంతిగా ఉండేందుకు ఇష్టపడతారు. కొందరు భక్తులు జ్ఞానుల కంటే మంచి నిరహంకారులుగా ఉంటారు. బాబాకు అనుభవం ఉంది కదా, బ్రహ్మ బాబాకు. ఇతను ఏ లౌకిక తండ్రికి పుత్రుడు. అతడు టీచర్గా ఉండేవాడు. చాలా నిరహంకారిగా శాంత చిత్తుడిగా ఉండేవాడు. ఎప్పుడూ కోపం చేసుకునేవాడు కాదు. సాధు సన్యాసులను మహిమ చేస్తూ ఉంటారు. వారు భగవంతుడిని కలిసేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు కదా. కాశీకి, హరిద్వారానికి వెళ్ళి అక్కడ ఉంటారు. పిల్లలైన మీరు చాలా శాంతిగా మధురంగా ఉండాలి. ఇక్కడ ఎవరైనా అశాంతిగా ఉంటే శాంతిని వ్యాపింపచేసేందుకు నిమిత్తులుగా అవ్వజాలరు. అశాంతిగా ఉండే వారితో మాట్లాడను కూడా మాట్లాడరాదు. దూరంగా ఉండాలి. వ్యత్యాసం ఉంటుంది కదా. వారు కొంగలు, మీరు హంసలు. హంస అంటే రోజంతా
ముత్యాలని ఏరుకుంటూ ఉంటారు. లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. రోజంతా ఎవరికి ఎలా అర్థం చేయించాలో, తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలో బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఏ పిల్లలు వచ్చినా వారితో ఫారాన్ని నింపించమని బాబా తెలిపించారు. సేవా కేంద్రాలలో ఎవరైనా కోర్సు తీసుకోవాలనుకుంటే వారితో ఫారాన్ని నింపించాలి. కోర్సు తీసుకోము అని అంటే ఫారం నింపించే అవసరమే లేదు. వారి మనస్సులో ఏముందో, ఏం తెలిపించాలో తెలుసుకునేందుకు ఫారం నింపించబడుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని వారికి ఈ విషయాలు అర్థమే కావు. కావున వారి వివరాలన్నీ ఫారం ద్వారానే తెలుస్తాయి. తండ్రితో ఎవరైనా కలవాలి అన్నా ఫారం నింపించాలి. అప్పుడే ఎందుకు కలుస్తున్నారో తెలుస్తుంది. ఎవరైనా వస్తే వారికి మొదట హద్దు మరియు బేహద్దు తండ్రుల పరిచయమునివ్వాలి. ఎందుకంటే మీకు బేహద్దు తండ్రి వచ్చి పరిచయం ఇచ్చారు కనుక మీరు ఇతరులకు తండ్రి పరిచయమునిస్తూ ఉండాలి. వారి పేరు శివ్ బాబా. శివ్ పరమాత్మ ఆయన మహా అని అంటారు కదా. వారు కృష్ణుణ్ణి కృష్ణ దేవత ఆయన మహా అని అంటారు. శివుణ్ణి శివ పరమాత్మ ఆయన మహా అని అంటారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందేందుకు తప్పకుండా పవిత్ర ఆత్మలుగా అవ్వాలి. అది పవిత్ర ప్రపంచం. దానిని సతో ప్రధానమైన ప్రపంచం అని అంటారు. అక్కడికి వెళ్ళాలి అంటే తప్పకుండా నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా సహజం. ఎవరితోనైనా మొదట ఫారం నింపించిన తర్వాత కోర్సు ఇవ్వండి. మొదటి రోజు ఫారం నింపించి తర్వాత కోర్సు ఇవ్వండి. కోర్సు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫారం భర్తీ చేయించండి. అప్పుడు వారికి ఎంతవరకు అర్థమైందో మీకు తెలుస్తుంది. 2 ఫారాలలో తప్పకుండా వ్యత్యాసం ఉండడం, కోర్సు తీసుకోకముందు తీసుకున్న తర్వాత ఎంత తేడా ఉందో మీరు గమనిస్తారు. వారు ఏం అర్థం చేసుకున్నారో మీకు వెంటనే తెలిసిపోతుంది. మనం అర్థం చేయించిన దాని గురించి ఆలోచించారా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఈ ఫారాలు అందరి వద్ద ఉండాలి. బాబా మురళిలో ఆదేశములు ఇచ్చిన తర్వాత ముందు పెద్ద పెద్ద సేవా కేంద్రాలలో వెంటనే అమలు పరచాలి. ఫారం ఉంచుకోవాలి. లేకుంటే ఎలా తెలుస్తుంది? నిన్న ఏం వ్రాసాను, ఈరోజు ఏం వ్రాసాను అని స్వయం వారు కూడా అనుభవం చేస్తారు. ఫారం చాలా అవసరం. వేరువేరుగా ముద్రించినా పర్వాలేదు. లేకుంటే ఒక్క స్థానంలో ముద్రించి అన్ని వైపులా పంపవచ్చు. ఇదే ఇతరుల కళ్యాణం చేయడం. పిల్లలైన మీరు ఇక్కడకు దేవి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవత అనే పదం చాలా శ్రేష్టమైనది. దైవీ గుణాలను అలవర్చుకున్న వారిని దేవతలని అంటారు. మీరు ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు కనుక ఎక్కడెక్కడ ప్రదర్శని మ్యూజియంలు ఉంటాయో అక్కడ ఈ ఫారాలు చాలా ఉండాలి. అప్పుడే ఎలాంటి స్థితి ఉందో తెలుస్తుంది. మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. పిల్లలు సదా గుణాలని వర్ణించాలి, అవగుణాలను ఎప్పుడూ వర్ణించరాదు. మీరు గుణవంతులుగా అవుతారు కదా. ఎవరిలో చాలా గుణాలు ఉంటాయో వారు ఇతరులలో కూడా గుణాలనే నింపుతారు. అవగుణాలు ఉన్నవారు ఎప్పుడు గుణాలను నింపలేరు. సమయం ఎక్కువగా ఏమీ లేదు అని పిల్లలకు తెలుసు. పురుషార్థం చాలా చేయాలి. తండ్రి అర్థం చేస్తున్నారు. మీరు ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు, యాత్ర చేస్తూ ఉంటారు. ఏదైతే అతీంద్రియ సుఖం గోపికలను అడగాలి అని గాయనం ఉందో అది చివరి సమయానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఇంకా నంబర్ వారుగా ఉన్నారు. కొందరైతే లోపలే ఆనంద గీతమును పాడుతూ ఉంటారు. ఆహా, మాకు పరంపిత పరమాత్మ లభించారు, మేము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము అని పాడుతూ ఉంటారు. వారి వద్ద ఎలాంటి ఫిర్యాదులు ఉండవు. ఎవరైనా ఏమైనా అన్నా విని విననట్లుండి మీ మస్తీలో నిమగ్నమై ఉండాలి. ఏదైనా వ్యాధి లేక దుఃఖం ఉంటే మీరు కేవలము తండ్రి స్మృతిలో ఉండండి. ఈ లెక్కాచారాలన్నీ మీరు ఇప్పుడే సమాప్తం చేసుకోవాలి. తర్వాత 21 జన్మలకు మీరు పుష్పాలుగా అవుతారు. అక్కడ దుఃఖం కలిగించే విషయాలు ఏవి ఉండవు. ఖుషీ లాంటి ఆహారం లేదు అని గాయనం చేయబడింది. సంతోషం ద్వారా నీరసము మొదలైనవి ఎగిరిపోతాయి. ఇందులో సత్యమైన సంతోషం ఉంది. అది సత్యమైన సంతోషం కాదు, అసత్యమైన ఖుషి మనుషులు జరుపుకునేది. మనుషులకు ధనం లభించింది, ఆభరణాలు లభించాయి అంటే సంతోషిస్తారు. ఇది బేహద్దు విషయం. మీరు అపారమైన సంతోషంలో ఉండాలి.
మనం 21 జన్మలకు సదా సంతోషంగా ఉంటామని మీకు తెలుసు. మేము ఎలా అవుతాము అను స్మృతిలో ఉండండి. బాబా అనగానే దుఃఖం పటాపంచలైపోవాలి. ఇది 21 జన్మల కృషి. ఇప్పుడు సమయం ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. మనము మన సుఖధామానికి వెళ్తాం. మరి ఇంకేమి జ్ఞాపకం ఉండకూడదు. ఈ బాబా తన అనుభవాన్ని తెలిపిస్తూ ఉన్నారు. బ్రహ్మబాబా ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి, సమస్యలు గొడవలు వస్తూ ఉంటాయి. బాబాకి ఏ విషయంలోనూ దుఃఖము కలుగదు. వింటారు, మంచిది, ఇది డ్రామాలోని నిర్ణయము అని అంటారు. ఇదేమంత పెద్ద విషయం కాదు, ఎందుకంటే మీరు తరగని ఖజానాకు అధిపతులుగా అవుతామని అంటారు. తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటే సంతోషం కలుగుతుంది, చాలా శాంతిగా ఉంటారు. అలాంటి వారి ముఖం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. స్కాలర్షిప్ మొదలైనవి లభిస్తూ ఉంటే ముఖం ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు కూడా ఈ లక్ష్మీ నారాయణల వలె హర్షితంగా ఉండేందుకు పురుషార్థం చేస్తున్నారు. వీరిలో జ్ఞానం లేదు, మీలో జ్ఞానం కూడా ఉంది. దేవతల్లో జ్ఞానం లేదు. మరి ఇంకా ఎంత సంతోషంగా ఉండాలి, హర్షితంగా కూడా ఉండాలి. ఈ దేవతల కంటే మీరు చాలా శ్రేష్టమైన వారు. జ్ఞాన సాగరులైన తండ్రి మీకు ఎంతో శ్రేష్టమైన జ్ఞానం ఇస్తున్నారు. అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తూ ఉంటే ఎంత సంతోషం ఉండాలి. ఇది మీ వజ్రతుల్యమైన జన్మ అని మహిమ చేయబడుతుంది. జ్ఞాన సాగరులు అని తండ్రిని అంటారు. ఈ దేవతలను అలా అనరు. బ్రాహ్మణులైన మీరే జ్ఞాన సాగరులు కనుక మీకు జ్ఞాన సంబంధమైన సంతోషం ఉంటుంది. ఒకటేమో తండ్రి లభించారు అనే సంతోషం, మీకు తప్ప ఈ సంతోషం ఎవ్వరికీ ఉండదు. భక్తి మార్గంలో అణువణువులో సుఖం ఉండదు. భక్తి మార్గంలో కృత్రిమమైన అల్పకాలిక సుఖం ఉంటుంది. దాని పేరే స్వర్గము, సుఖధామము, హెవెన్. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది, ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు పిల్లలకు అర్థమవుతూ ఉంది రావణ రాజ్యంలో మనం ఎంత చీచీగా అయిపోయాము అని. మెల్లమెల్లగా క్రిందకు దిగుతూ వచ్చారు. ఇది విషయ సాగరం. ఇప్పుడు తండ్రి ఆ విషయ సాగరం నుండి వెలుపలికి తీసి మిమ్మల్ని క్షీర సాగరంలోకి తీసుకెళ్తారు. పిల్లలకి ఇక్కడ చాలా మధురంగా ఉంటుంది. మర్చిపోగానే ఇటువంటి స్థితి తయారవుతుంది. తండ్రి సంతోష పాదరస మట్టాన్ని ఎంతగానో పెంచుతారు. ఇది జ్ఞానామృతాన్ని గురించిన మహిమ. జ్ఞానామృతాన్ని త్రాగుతూ ఉండాలి. ఇక్కడ మీరు చాలా మంచి నశలో ఉంటారు. మళ్ళీ వెలుపలికి వెళ్ళగానే ఈ నశ తగ్గిపోతుంది. బాబా స్వయంగా అనుభవం చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు చాలా మంచి అనుభవం అవుతుంది. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. తండ్రి శ్రీమత అనుసారంగా రాజధానిని స్థాపన చేస్తున్నాము. మనము గొప్ప యోధులం. ఈ జ్ఞానమంతా మన బుద్ధిలో ఉంది. దీని ద్వారా మీరు లక్ష్మీ నారాయణలాగా శ్రేష్టమైన పదవిని పొందుతారు. చదివించే వారెవరూ చూడండి, అనంతమైన తండ్రి పూర్తిగా పరివర్తన చేసేస్తారు. కావున పిల్లల మనస్సులో ఎంత సంతోషం ఉండాలి. ఇతరులకు కూడా సంతోషాన్ని పంచాలనిపిస్తుంది. రావణుడి ద్వారా శాపము, తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. రావణుడి శాపం వలన మీరు ఎంతో దుఃఖితులుగా అశాంతిగా అయిపోయారు. సర్వీస్ చేయాలి అని అనేక మంది గోపులకు, పాండవులకు అనిపిస్తుంది, కానీ కలశం మాతలకు లభించింది. శక్తి దళం కదా, వందే మాతరం అని మహిమ చేయబడుతుంది. జతలో వందే మాతరం ఉండనే ఉంది, కానీ మీరు తెలుసుకున్నారు పేరు మాతలదే అని. మొదట లక్ష్మి, తర్వాత నారాయణ, మొదట సీత, తర్వాత రాముడు. ఇక్కడ మొదట పురుషుడి పేరు, తర్వాత స్త్రీ పేరు వ్రాస్తారు. ఇది కూడా ఆటయే కదా. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలోని రహస్యాలు కూడా అర్థం చేయిస్తారు. భక్తిలో ఏమేం జరుగుతుందో తెలుపుతారు. జ్ఞానం తెలియనంత వరకు కొద్దిగా కూడా అర్థం కాదు. మొదట అవిద్యావంతులుగా, సభ్యత లేని వారిగా ఉండేవారు, మలినములో పడి ఉండేవారు. ఇప్పుడు అందరి నడవడికలు చక్కబడతాయి. మీది దైవీ స్వభావంగా తయారవుతూ ఉంది. పంచ వికారాల వలన రాక్షస స్వభావంగా అయిపోతుంది. ఎంత పరివర్తన జరుగుతోంది కనుక మార్పు రావాలి కదా. శరీరం వదిలేసిన తర్వాత పరివర్తన అవ్వలేరు. తండ్రిలో శక్తి ఉంది. ఎంతమందిలో పరివర్తన తెస్తున్నారు. చాలామంది పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. మేము చాలా కాముకులుగా, తాగుబోతులుగా ఉండేవారం. మాలో చాలా పరివర్తన వచ్చింది. ఇప్పుడు చాలా ప్రేమతో ఉంటామని వ్రాస్తారు.
ప్రేమ బాష్పాలు కూడా వచ్చేస్తాయి. తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తారు, కానీ ఈ విషయాలన్నీ మర్చిపోతారు. లేకుంటే వాస్తవానికి ఖుషి పాదరసం మట్టం పెరిగే ఉండాలి. మీరు అనేక మంది కళ్యాణం చేయాలి. మనుషులు చాలా దుఃఖంలో ఉన్నారు, మీరు వారికి దారి చూపించాలి. తెలిపించేందుకు కూడా ఎంతో కష్టపడవలసి వస్తుంది, తిట్లు కూడా తినాల్సి వస్తుంది. వీరందరినీ సోదర సోదరీలుగా చేసేస్తారు అని ముందే ప్రచారం ఉంది. అరే, సోదరి సోదరుల సంబంధం మంచిదే కదా. ఆత్మలైన మీరు సోదరులు, భాయి భాయి. కానీ జన్మ జన్మాంతరాల దృష్టి ఏదైతే పక్కా అయిపోయిందో అది త్వరగా వదలదు. బాబా వద్దకు చాలా సమాచారం వస్తూ ఉంటుంది. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, ఈ చీచీ ప్రపంచం నుండి పిల్లలైన మీ మనస్సు పూర్తిగా తొలగిపోవాలి, పుష్పాలుగా అవ్వాలి. ఇంత జ్ఞానమును విని కూడా మర్చిపోతారు. జ్ఞానం పూర్తిగా ఎగిరిపోతుంది. కామ మహాశత్రువు కదా. బాబా చాలా అనుభవి. ఈ వికారాలకు వశమై అనేక రాజులు తమ రాజ్యాలనే పోగొట్టుకున్నారు. కామం చాలా చెడ్డది. బాబా ఇది చాలా కఠినమైన శత్రువు అని అందరూ చెప్తారు. తండ్రి చెప్తున్నారు, కామమును జయించడం వలన మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. కానీ కామ వికారం ఎంత కఠినమైనదంటే ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతారు. చాలా శ్రమిస్తే ఎవరో ఒకరు బాగుపడతారు. ఈ సమయంలో పూర్తి ప్రపంచ స్వభావము దిగజారి ఉంది. పావన ప్రపంచం ఎప్పుడు ఉండేదో, అది ఎలా తయారైందో, వీరు రాజ్య భాగ్యమును ఎలా పొందుకున్నారో ఎవ్వరూ తెలుపలేరు. పోను పోను మీరు విదేశాలకు కూడా వెళ్ళే సమయం వస్తుంది. వారు కూడా వింటారు. ఇప్పుడు జరుగుతోంది కదా, స్వర్గం ఎలా స్థాపన అవుతోంది. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ బాగా కూర్చున్నాయి. కావున మీకు ఇదే చింత ఉండాలి. ఇతర విషయాలన్నీ మర్చిపోవాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, లేస్తూ కూర్చుంటూ నడుస్తూ జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ముత్యాలు జ్ఞాన రత్నాలను ఏరుకొని హంసలుగా అవ్వాలి. అందరి నుండి గుణాలనే గ్రహించాలి, పరస్పరంలో గుణాలనే నింపాలి. సెకండ్ పాయింట్, మీ ముఖం సదా హర్షితంగా ఉండేందుకు మీతో మీరే ఇలా మాట్లాడుకోవాలి, ఓహో, మేము తరగని ఖజానాకు అధికారులుగా అవుతాము. జ్ఞాన సాగరులైన తండ్రి ద్వారా మాకు జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తూ ఉంది. వరదానము, మీ టైటిల్, మీ బిరుదు యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకునే స్వమానధారీ భవ. సంగం యుగంలో స్వయం తండ్రియే తన పిల్లలకు శ్రేష్టమైన టైటిల్స్ ఇస్తారు. కనుక అదే ఆత్మిక నశ్యాలో ఉండండి. ఎటువంటి టైటిల్ గుర్తుకొస్తే అటువంటి సమర్థ స్థితి తయారవుతూ ఉంటుంది. ఉదాహరణకు స్వదర్శన చక్రధారి అనే టైటిల్ ఉంది కదా. స్వదర్శన చక్రధారిని అనే స్మృతి చేస్తూనే పరదర్శనమంతా సమాప్తమైపోవాలి. స్వదర్శన చక్రధారుల ఎదుట మాయ యొక్క గొంతు కట్ అయిపోవాలి. నేను మహావీరుడను అనే టైటిల్ గుర్తుకొస్తే స్థితి అచలంగా అడోల్గా అయిపోవాలి. కనుక టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని కూడా తయారు చేసుకోవాలి. అప్పుడు శ్రేష్టమైన స్వమానధారి అని అంటారు. స్లోగన్, భ్రమిస్తూ ఉండే అంటే వెతుకుతూ ఉన్న ఆత్మల కోర్కెలను పూర్తి చేసేందుకు పరిశీలన శక్తిని పెంచుకోండి. అవ్యక్త ఇషారా, స్వసేవ, ఇతరుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. తమ స్థితి యొక్క అలజడి స్పష్టంగా ఉండే దానిని కూడా అస్పష్టంగా తయారు చేస్తుంది. చిక్కుల కారణంగా ఉజ్వలంగా కాలేరు. కనుక మీ శ్రేష్ట స్థితిలో ఉండాలి. అలజడి లేకుంటే మీ స్థితిలో అప్పుడు స్మృతి కూడా క్లియర్గా ఉంటుంది. ఎంత మీపైన మీరు శ్రద్ధ తీసుకుంటే అంత క్లియర్గా అవుతూ వెళ్తారు మరియు అంత పురుషార్థంలో సర్వీస్లో సఫలత స్పష్టంగా మరియు సమీపంగా కనబడుతుంది. ఓం శాంతి.